చిలకలగట్టు నుంచి మరికొద్ది సేపట్లోనే సమ్మక్క రాబోతుంది. సమ్మక్క రాక కోసం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అమ్మవారిని ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ముగ్గులేసి ఆహ్వానం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిలకలగట్టు నుంచి ఇక్కడికి సుమారు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి అమ్మవారిని తీసుకురావడం వస్తున్న సందర్భంలో అమ్మవారికి స్వాగతం చెప్పేలాగా ముగ్గులేసి ఆహ్వానం పలికేలాగా చేస్తున్నారు. అమ్మవారు వచ్చేటప్పుడు వేల సంఖ్యలో ఇక్కడ మేకలు కోళ్లను బలిస్తూ ఎదుర్కోళ్ళ మొక్కుకున్నటువంటి మొక్కును తీర్చేలాగా అంటే జంతువులను బలి చేసి తమ మొక్కును చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పూజారులు ఇక్కడ వారిని ఎదుర్కొన్న తర్వాత ఇక్కడికి ఈ ఎదుర్కొన్న మందిరంలో కొంత ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సమ్మక్క టెంపుల్కి వెళ్తారు. సమ్మక్క టెంపుల్ దగ్గర మరికొన్ని పూజలు చేసిన తర్వాత నేరుగా గద్దె మీదకి చేరుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కొద్దిసేపట్లోనే అంటే ఆదివాసీల గిరిజనుల సాంప్రదాయం ప్రకారం సూర్యుడు పూర్తిగా అస్తమించిన తర్వాత చిలకలగట్టు నుంచి పూజారులు ప్రత్యేక పూజలు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎప్పుడైతే అమ్మవారిని చిలకలగట్టు నుంచి కిందికి తీసుకున్న తర్వాత ప్రత్యేక పూజ చేసుకున్న తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత నేరుగా అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో అమ్మవారికి బలి ఇస్తూ తమ మొక్కులను చెల్లించుకునేటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోడ్డు మొత్తం రక్తార్పణంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలాగా వాటర్ ట్యాంక్ తో పూర్తిగా నీటిని శుభ్రం చేస్తూ ఆ రక్తంలో నుంచి అమ్మవారు తీసుకురావడానికి ఇబ్బంది తలెత్తుతుంది, ఆటంకాలు కలుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పూజారులకి పూర్తి సెక్యూరిటీని ఇచ్చేలాగా 3 అంచెల భద్రతా చర్యలతో పాటు అమ్మవారిని తరలించే ప్రయత్నం చేస్తారు. కిలోమీటర్ దూరం ఉన్నటువంటి చిలకలగట్టు నుంచి అమ్మవారు వస్తూ మొదట ఈ ఎదుర్కోల పూజా మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ అమ్మవారికి ఎదుర్కోలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి హనుమాన్ జెండా సమక్షంలో అమ్మవారు సమ్మక్క టెంపుల్కి వెళ్తారు. సమ్మక్క టెంపుల్ నుంచి నేరుగా మరి గద్దెల మీదకి చేరుకున్న తర్వాత మేడారం జాతరలో చాలా ప్రధానమైనటువంటి ఈ ఘట్టం కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే చిలకలగట్ట దగ్గర ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 తర్వాత అమ్మవారిని తీసుకురావడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలా మంది అమ్మవారి రాక కోసం ఉత్సాహంగా పూర్తిగా శివసత్ల పూనకలతో పాటు అమ్మవారి ఆహ్వానం కోసం ఆటపాటలతో ఆహ్వానం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొద్దిసేపట్లోనే అమ్మవారిని తరలించడానికి కోసం కావాల్సినటువంటి అధికారులు చర్యలు చేపడితే అమ్మవారిని వస్తే తరించాలి, చూసి తన్మయం చెందాలి అనే దాని మీద వీళ్ళందరూ కూడా పూర్తిగా ముగ్గులేసి ఆహ్వానం పలుకుతున్నారు. ఇది గిరిజన సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నటువంటి ఆదివాసీల జాతరలో ఎక్కడ చూసినా చిలకలగట్టు నుంచి వస్తున్న ఈ అమ్మవారికి దీపం పెట్టి మరి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆటపాటలతో అమ్మవారు ఇక్కడికి గద్దె చేరే సందర్భాన్ని పూర్తిగా తన్మయంతో ఆశ్చర్యాలతో పాటు వాళ్ళు చాలా ఉత్సాహమైన వాతావరణంలో అమ్మవారు గద్దెను చేరడం 2 ఏళ్లకు ఒకసారి గద్దెకి వస్తారు కాబట్టి జనంలోకి వస్తారు, వనంలో నుంచి జనంకి వస్తారు కాబట్టి అమ్మవారిని తరించి తమ మొక్కులు తీర్చారు కాబట్టి ఆ సంబరాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ వస్తుంది. ఎవరైతే మొక్కుకున్నారో ఆ మొక్కులు తీరిన సందర్భంగా వాళ్ళందరూ కూడా తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం ఇలాంటి సంబరాలు తమ కోరుకున్న కోరికలు ఫలించడం వల్ల ఈ సంబరాలు చేసి అమ్మవారిని ఆహ్వానం పలకడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారమే పెద్ద ఎత్తున అమ్మవారికి స్వాగతం పలికేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే అమ్మవారు గద్దెను చేరబోతున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో అరుణ్ కుమార్, NTV వరంగల్.